నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఈరోజు భారత సామాజిక విప్లవకారిణి సదులమ్మ తల్లి జ్యోతిరావు పూలే 193వ జయంతి సందర్భంగా ఆమెకి బీసీ హక్కుల సాధన సమితి తరఫున నివాళులర్పించాము. ఆమె లక్ష్య సాధన కోసం నిరంతరం పయనిస్తామని, భారతదేశంలో సామాజికంగా వెనకబడినటువంటి వర్గాలన్నింటినీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అభివృద్ధి కోసం కృషి ప్రయత్నాలు మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమాజంలో ఆనాడు 193 సంవత్సరాల ముందే ఈ సమాజాన్ని విడదీయడానికి ప్రయత్నం చేశారు కొన్ని శక్తులు. అందులో భాగమే మనువాదం అనే పేరుతోటి, మనుశాస్త్రం అనే పేరుతోటి శాస్త్రాన్ని తీసుకొచ్చి భారతదేశంలో యొక్క మూలవాసుల్ని అంటరాని వారిగా చేసి, అంటరాని వారి పేరుతోటి చెవులో సీసం పోసేటువంటి ప్రయత్నం చేశారు. చదువులు నేర్చుకుంటేనే చదువుకోవడం కాదు, చదువులు నేర్చుకుంటేనే పాపం నేరం అనే విధంగా ఆనాడు మనువాదులు చూశారు. ఇది దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆనాడు సావిత్రిబాయి పూలే గారు అడుగుకట్టారు. ఆమె బాటలో మేము పయనిస్తామని ఈ సందర్భంగా ఆమెకు మరోమారు జవాహర్లాల్ అర్పిస్తూ వచ్చారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా 193వ జయంతి సందర్భంగా NFIW ఖమ్మం జిల్లా కమిటీ తనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆనాడు ఎన్ని కష్టాలు పడి అణగారిన వర్గాలకు విద్య కావాలని చెప్పి పోరాడి ఎన్నో కష్టాలు అనుభవించిన మహాతల్లి ఇవాళ అన్ని వర్గాల వారికి కూడా విద్య అందే విధంగా తను చేసిన కృషి ఫలితంగా ఇవాళ అట్టడుగు వర్గాలు కూడా చదువుకోవడానికి ముందుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రకటించడం కూడా హర్షించాల్సిన విషయం. ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాము. అట్లాగే ఢిల్లీ నడిబొడ్డున ఒక యూనివర్సిటీ కడుతున్నారు, దాని పేరు సావర్కర్ పేరు పెట్టాలని అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఒక మతతత్వవాదులు ఇవాళ ఢిల్లీలో పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాంటి మతతత్వవాదుల పేరు విద్యాలయాలకు పెట్టడం అంటే ఆ పిల్లల మధ్య చిచ్చు పెట్టి కులాల మారిగా మళ్ళా విభజించడం అవుతుంది. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అట్లాగే మళ్ళొకసారి సావిత్రిబాయి పూలే గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తా సెలవు తీసుకుంటాం. సావిత్రిబాయి గారి 193వ జయంతి సందర్భంగా ఆమెకి ఘనమైన నివాళులు అర్పించాము. ఆమె చేయబట్టే ఈ రోజున ఏ తల్లి అయినా కూడా, ఏ పిల్లలైనా కూడా చదువుకోవడానికి అర్హత హక్కు కలిగించినటువంటి మహా తల్లి జన్మలకైనా కూడా మనం మర్చిపోకూడదు. అలాంటిది ఈ రోజున జరిగినటువంటి ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా రేపు రాబోయే కాలంలో కులాలకు వ్యతిరేకంగా కూడా మనం పోరాటాలు చేయాలి. వీటివే కాదు, ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే ఉందో చదువులమ్మ తల్లి చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని వాడవాడలా తీసుకెళ్లి వాళ్ళని అభివృద్ధి చేసినటువంటి తల్లి పేరు చెప్పాలని చెప్పని అలా పనులు చేయాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఈ రోజున ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తనకి సెలవులు ప్రకటించి ఆడవాళ్ళు కదా ఆడ టీచర్స్ చేసుకుంటారు అనే పద్ధతిలో ఇవాళ టీచర్స్ కూడా అనుకుంటున్నారు. ఇలా అనుకోవటమే కాదు, రేపు రాబోయే కాలంలో తన విగ్రహాన్ని పెట్టి పెద్ద ఎత్తున కూడా ఇవాళ యూనివర్సిటీకి కూడా ఒక పేరు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. ఆ పేరుని కూడా తొలగించి సావిత్రిబాయి లాంటి వాళ్ళ పేర్లు పెట్టినట్టయితే చాలా బాగుంటుందని, ఇంకా రాబోయే కాలంలో తరానికి కూడా తెలిసే విధంగా ఉంటుందని చెప్పేసి సావిత్రిబాయి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున సెలవు తీసుకుంటారు. సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ఖమ్మంలో ఉన్నటువంటి RNB దగ్గర వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే సావిత్రిబాయి పూలే చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నటువంటి ఆమె భర్త ద్వారా చదువు నేర్చుకొని కొన్ని వెనకబడ్డ వాళ్ళలోకి పోయి చదువులు చెప్పడం కోసం పోతున్నటువంటి సమయంలో ఆమె మీద పేడ నీళ్ళు కూడా చల్లటం జరిగింది. అట్లాంటి సమయంలో కూడా ఆమె వేరే ఒక డ్రెస్ తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పేదలకి చదువు చెప్పడం జరిగింది. అట్లాంటి సావిత్రిబాయి పూలే ఈరోజు జయంతి జరుపుకోవటం గౌరవనీయంగా భావిస్తూ